నమస్కారం ఘంటారవానికి స్వాగతం. ముందుగా ప్రధాన అంశాలు. పంచాయతీ ఎన్నికలపై స్టే విధించేందుకు హైకోర్టు నిరాకరణ. ఈ దశలో కుదరదని స్పష్టీకరణ. తదుపరి విచారణ 8 వారాలకు వాయిదా. రాష్ట్ర అధికారాలను హరించేలా కేంద్ర విత్తన ముసాయిదా బిల్లు. ప్రజాభిప్రాయ సేకరణతో అభ్యంతరాలు వినిపిస్తామన్న తుమ్మల. ఆయుధాలు అప్పగించి లొంగిపోతామన్న మావోయిస్టులు. పోరాటాన్ని విరమిస్తామని ఎంఎంసీ జోనల్ ప్రతినిధి అనంత్ పేరిట లేఖ. శ్రీలంకలో దిత్వ తుపాను బీభత్సం. వరదలు, కొండచర్యలు విరిగిపడి 56 మంది మృతి. వెనిజువెలా మాదక ద్రవ్యాల అక్రమ రవాణాపై చర్యలు చేపడతామన్న ట్రంప్. డ్రగ్స్ ముఠాలతో ఆ దేశ అధ్యక్షుడికి సంబంధాలున్నాయని ఆరోపణ. రాష్ట్రంలో పంచాయతీ ఎన్నికలపై స్టే విధించేందుకు హైకోర్టు నిరాకరించింది. ఇప్పటికే ఎన్నికల ప్రక్రియ ప్రారంభమైనందున ఈ దశలో స్టే విధించలేమని స్పష్టం చేసింది. జీవో 46పై అభ్యంతరం వ్యక్తం చేస్తూ అత్యంత వెనుకబడిన కులాల సంఘాల నేతృత్వంలో పిటిషన్ దాఖలైంది. బీసీలలో అత్యంత వెనుకబడిన కులాలకు రిజర్వేషన్ కేటాయించలేదని, ఏబీసీడీ వర్గాల వారీగా రిజర్వేషన్లు కేటాయించాలంటూ పిటిషన్లో పేర్కొన్నారు. దీనిపై హైకోర్టు విచారణ చేపట్టింది. డెడికేటెడ్ కమిషన్ నివేదిక ప్రకారం రిజర్వేషన్లపై జీవో తీసుకువచ్చారని, కానీ ఈ నివేదికను బహిర్గతం చేయలేదని పిటిషనర్ తరపు న్యాయవాదులు కోర్టు దృష్టికి తీసుకువచ్చారు. ఈ డెడికేటెడ్ కమిషన్ నివేదికను బహిర్గతం చేయాలని వాదనలు వినిపించారు. దీనిపై స్పందించిన సీజే ధర్మాసనం ఎన్నికల నోటిఫికేషన్ విడుదలయ్యాక ఎందుకు సవాల్ చేస్తున్నారని ప్రశ్నించింది. పంచాయతీరాజ్ చట్టం 285ఏకు సవరణ చేశాక ఒక ఎన్నిక జరిగింది కదా అని సీజే ప్రశ్నించారు. అనంతరం కౌంటర్ దాఖలు చేయాలని ప్రభుత్వాన్ని ఆదేశించారు. తదుపరి విచారణను 8 వారాలకు వాయిదా వేశారు. బీసీ రిజర్వేషన్లకు మోకాలడ్డుతున్న బీజేపీ కాంగ్రెస్ పై విమర్శలు చేయడం విడ్డూరంగా ఉందని ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ మండిపడ్డారు. పట్టపగలు బీసీల గొంతు కోసిన బీజేపీ నాయకులు ఇప్పుడు రిజర్వేషన్ల గురించి ఎలా మాట్లాడుతున్నారని నిలదీశారు. 42% రిజర్వేషన్ల సాధనకు కాంగ్రెస్ ప్రభుత్వం చిత్తశుద్దితో ఉందని పేర్కొన్నారు. బీసీలపై బీజేపీ నాయకులకు ప్రేమ ఉంటే కేంద్రాన్ని ఒప్పించే ప్రయత్నం చేయండని తెలిపారు. బీసీ రిజర్వేషన్ విషయంలో బీజేపీ నాయకులు కూడా మాట్లాడడం పట్టపగలు బీసీల గొంతు కోసినటువంటి మీరా మాట్లాడదని చెప్పారు. మాట సందర్భంగా లక్ష్మణ్ గారు కూడా మా రేవంత్ రెడ్డి గారి పేరు మాట్లాడుతున్నారు. బీసీలకు సంబంధించినటువంటి అంశంలో తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం తమ సిద్ధశుద్ధి నిరూపించుకొని అసెంబ్లీలో చట్టాలను కూడా రూపొందించబడి అటు గవర్నర్ గారి దగ్గరకు పంపించినటువంటి అంశం, కేంద్ర ప్రభుత్వానికి పంపించిన అంశం ఈరోజు లక్ష్మణ్ గారు మీకు తెలదని అడుగుతా ఉన్నాం. సిద్ధశుద్ధి లేదు భారతీయ జనతా పార్టీకి అంటున్నాం. ఇప్పటికైనా నిజంగా బీజేపీకి బీసీలపైన చిత్తశుద్ధి ఉంటే కేంద్ర ప్రభుత్వమైన ఒత్తిడి తీసుకుని వచ్చి 40% రిజర్వేషన్ ఇవ్వాలని. వరుస ఎన్కౌంటర్లలో సీనియర్ నేతల మరణాలు, భారీ సంఖ్యలో పార్టీ క్యాడర్ లొంగుబాటు నేపథ్యంలో మావోయిస్టులు కీలక ప్రకటన చేసింది. జనవరి 1న ఆయుధాలు వీడి లొంగిపోతామంటూ ప్రకటించింది. అంతా కలిసి లొంగిపోతామంటూ మహారాష్ట్ర, మధ్యప్రదేశ్, ఛత్తీస్గఢ్ జోనల్ ప్రతినిధి అనంత్ పేరిట లేఖ విడుదలైంది. 2026 జనవరి 1న సాయుధ పోరాటాన్ని విరమించుకుంటామంటూ లేఖలో పేర్కొన్నారు. ఆయుధాలు అప్పగించి ప్రభుత్వ పునరావాసాన్ని అంగీకరిస్తామంటూ తెలిపారు. తమకు సహకరించే ప్రభుత్వం వద్దకు వెళ్లి లొంగిపోతామంటూ ఎంఎంసీ జోనల్ కమిటీ ప్రతినిధి స్పష్టం చేశారు. మహారాష్ట్ర, మధ్యప్రదేశ్, ఛత్తీస్గఢ్ రాష్ట్రాల ముఖ్యమంత్రులను ఉద్దేశిస్తూ అనంత్ లేఖ రాశారు. అందరూ లొంగిపోయేంత వరకు 3 రాష్ట్రాల ప్రభుత్వాలు సంయమనం పాటించాలని ఆయన కోరారు. భద్రతా దళాలు కూంబింగ్, హింస నిలిపివేయాలంటూ పేర్కొన్నారు. రాష్ట్ర ప్రభుత్వ అధికారాలను హరించేలా కేంద్ర విత్తన ముసాయిదా బిల్లు ఉందని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అన్నారు. నకిలీ విత్తనాలపై నియంత్రణ చేయాలంటే రాష్ట్ర ప్రభుత్వానికి అధికారం లేకపోతే కట్టడి ఎలా సాధ్యమని ప్రశ్నించారు. పంట నష్టం పరిహారం విషయంలోనూ విత్తన ముసాయిదా బిల్లులో స్పష్టత లేదన్నారు. కేంద్ర ముసాయిదా విత్తన బిల్లు 2025పై హైదరాబాద్లోని జయశంకర్ తెలంగాణ వ్యవసాయ విశ్వవిద్యాలయంలో జరిగిన రాష్ట్ర స్థాయి సమావేశంలో మంత్రి తుమ్మల పాల్గొన్నారు. జిల్లాల వారీగా రైతు సమావేశాలు నిర్వహించి అభిప్రాయ సేకరణ చేసి అభ్యంతరాలు, సవరణలు రాష్ట్ర ప్రభుత్వం తరపున కేంద్రానికి బలంగా వినిపిస్తామని స్పష్టం చేశారు.
ప్రభుత్వం ఎక్కడో అధికారాలు ఇస్తే, ఎక్కడో పర్మిషన్లు ఇస్తే వాటిని మన దగ్గర మనం అమలు చేయాలని అంటే వీలు కాని పరిస్థితి ఉంటుంది. కాబట్టి గతమంతా మీకు అవగాహన ఉంది కాబట్టి పెద్దలకి నేను గతంలోకి వెళ్లకుండా ఈ చట్టానికి సంబంధించి నాకు తెలిసినంత వరకు రాష్ట్ర ప్రభుత్వానికి అధికారాలు తగ్గిస్తున్నారు. రాష్ట్ర ప్రభుత్వ అధికారాలు లేకుండా స్థానికంగా మనం అమలు చేసే పరిస్థితులు దాదాపుగా ఉండవు. ముఖ్యమంత్రి గారితో ప్రభుత్వంలో అవసరమైతే శాసనసభలో ఏదో రకంగా మనం దీన్ని ఫుల్ ఫ్లెడ్జెడ్ గా చేసుకోకపోతే ఇన్ని 60 సంవత్సరాలు లేదని బాధపడుకుంటూ వచ్చేటప్పుడు కూడా మనం సక్రమంగా దీని మీద రియాక్ట్ కాకపోతే మళ్ళీ భవిష్యత్తులో కూడా మనకు కష్టాలు వస్తాయి. కాబట్టి శాశ్వతంగా మన రైతులు రక్షించుకునే చట్టం కావాలి. రాష్ట్ర అధికారాలు ఎట్టి పరిస్థితుల్లో కూడా మీరు వదులుకోవద్దు. లంచాలిచ్చి తమకు అనుకూలంగా నివేదికలు తెప్పించుకున్నారన్న ఆరోపణలపై రాష్ట్రంలోని పలు వైద్య కళాశాలల్లో ఈడీ సోదాలు నిర్వహించింది. కళాశాలతో పాటు పలువురి ఇళ్లలో తనిఖీలు చేసిన అధికారులు కీలక పత్రాలు, హార్డ్ డిస్కులు స్వాధీనం చేసుకున్నారు. కేంద్ర ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖ, జాతీయ మెడికల్ కమిషన్కు చెందిన కొందరు అధికారులు మధ్యవర్తులతో కుమ్మక్కై అర్హతలు లేకపోయినా కొన్ని వైద్య కళాశాలలకు అనుమతులు ఇవ్వడం, పునరుద్ధరించడం వంటి అక్రమాలకు పాల్పడ్డారనే ఆరోపణలు వచ్చాయి. దీనిపై ఈ ఏడాది జూన్ 30న కేసు నమోదు చేసిన సీబీఐ 36 మందిని నిందితులుగా చేర్చింది. హైదరాబాద్కు చెందిన హరిప్రసాద్, రాంబాబు కలిసి వరంగల్లోని ఫాదర్ కొలంబో ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్కు అవసరమైన అధికారిక అనుమతులు తెప్పిస్తామని ఆ సంస్థ ట్రస్టీ జోసెఫ్ కొమ్మారెడ్డి వద్ద 2 దఫాలుగా 20 లక్షలు, 46 లక్షలు తీసుకున్నట్లు సీబీఐ పేర్కొంది. ఈ వ్యవహారంలో నిధుల మళ్లింపునకు సంబంధించి కేసు నమోదు చేసిన ఈడీ సోదాలు నిర్వహించింది. హైదరాబాద్కు ఉపాధి, ఇతర పనుల నిమిత్తం వచ్చేవారి ఆకలి తీర్చేలా ఇందిరమ్మ క్యాంటీన్లు ఏర్పాటు చేస్తున్నామని మంత్రి పొన్నం ప్రభాకర్ స్పష్టం చేశారు. బాగ్లింగంపల్లి సుందరయ్య పార్క్ వద్ద ఇందిరమ్మ క్యాంటీన్ను జీహెచ్ఎంసీ మేయర్ గద్వాల విజయలక్ష్మితో కలిసి మంత్రి ప్రారంభించారు. ఈ క్యాంటీన్ల ద్వారా 5 రూపాయలకే నాణ్యమైన అల్పాహారం, భోజనం అందిస్తున్నామని వివరించారు. హైదరాబాద్లో ఇంకా ఎక్కడెక్కడ ఇందిరమ్మ క్యాంటీన్లు అవసరమో గుర్తించి ఏర్పాటుకు చర్యలు తీసుకుంటున్నామని మంత్రి పొన్నం తెలిపారు. ఇందిరమ్మ క్యాంటీన్ల ద్వారా ఇబ్బంది పడకుండా ప్రజలకు ఉదయాన్నే పనికి వెళ్ళేటువంటి వాళ్ళు ఇక్కడనే అల్పాహారం తీసుకోవడం, మధ్యాహ్న భోజనం తీసుకొని వారి యొక్క పనులు చేసుకునేటువంటి సౌకర్యం కలిగజేస్తోంది. ఎందుకంటే హైదరాబాదు ఉపాధి కల్పనకు సంబంధించి మెట్రోపాలిటన్ సిటీగా పెరుగుతున్నటువంటి పరిస్థితులలో ప్రజలకు సౌకర్యాలు కలిగజేసే బాధ్యత ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్తో పాటుగా సంక్షేమ కార్యక్రమాలు ఇటువంటి కార్యక్రమాలు కూడా ప్రాధాన్యత ఇస్తూ ఈరోజు క్యాంటీన్ ఇందిరమ్మ క్యాంటీన్ సుందరయ్య విజ్ఞాన కేంద్రం దగ్గర ప్రారంభించుకోవడం జరిగింది. 5 రూపాయలకే బ్రేక్ఫాస్ట్, 5 రూపాయలకే భోజనం. స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీ రిజర్వేషన్లను పారదర్శకంగానే నిర్ణయించామని, అందులో ఎలాంటి అపోహలకు తావులేదని ఆదిలాబాద్ కలెక్టర్ రాజర్షీషా వెల్లడించారు. 2011 జనాభా లెక్కల ప్రకారం ఎస్సీ, ఎస్టీ రిజర్వేషన్లను నిర్ణయించామని, బీసీ డెడికేటెడ్ కమిషన్ ఆధారంగా రిజర్వేషన్లు తేల్చామని చెప్పారు. ఏజెన్సీలను మినహాయిస్తే మైదాన ప్రాంతాల్లోనూ తొలుత ఎస్సీ, ఎస్టీ, ఆ తర్వాత బీసీల రిజర్వేషన్లు 50% మించకుండా నిర్ణయించామంటున్న కలెక్టర్ రాజర్షీషాతో మా ప్రతినిధి మణికేశ్వర్ ప్రత్యేక ముఖాముఖి. ఆదిలాబాద్ తెలంగాణ ముఖద్వారం, 2 వైపుల మహారాష్ట్ర, ఒకవైపు ఏజెన్సీ. ఈ జిల్లాలో స్థానిక సంస్థల ఎన్నికలను ప్రశాంతంగా నిర్వహించేందుకు అధికార యంత్రాంగం కట్టుదిట్టమైన ఏర్పాటు చేసింది. జిల్లా పాలనాధికారి రాజర్షి మనతో పాటు ఉన్నారు. ఎన్నికల నియమావళి గ్రామీణ ప్రాంతాల్లో పరిమితం అవుతుంది, పట్టణ ప్రాంతాలలో కూడా కొనసాగుతుంది. ఇది సెకండ్ ఆర్డినరీ ఎలక్షన్స్ టు గ్రామ పంచాయత్స్. సో ఇది సెకండ్ ఆర్డినరీ ఎలక్షన్ టు గ్రామ పంచాయత్స్ ఉన్నాయి కాబట్టి మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ ఓన్లీ రూరల్ ఏరియాస్ ఏవైతే 473 జీపీస్ జ్యూరిడిక్షన్ ఉన్నాయో అక్కడికి మాత్రమే ఇది ఇంప్లిమెంట్ అవుతాయి. ఇది అర్బన్ ఏరియాలో ఇప్పుడు మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ అమలుకి లేదు. సో అక్కడ అర్బన్ ఏరియాస్లో ఇది అమలు కాదు. ఏజెన్సీ ప్రాంతము పక్క 2 వైపుల మహారాష్ట్ర ఉంది. ఎలా కోఆర్డినేషన్ చేసుకోవాలి? మీకు తెలుసు దట్ ఏజెన్సీ ఏరియాస్లో సర్పంచెస్ కానీ వార్డ్ మెంబర్స్ కానీ అది 100% ఎస్టీ రిజర్వేషనే ఉన్నాయి. అన్నిటి కూడా ఎలక్షన్ అంటే ఒక క్వాసీ జ్యుడిషియల్ ప్రాసెస్. స్టేజ్ 1 ఆరో మళ్ళీ దానికి ఎంక్వైరీ చేస్తారు. ఇద్దరు కాంటెస్టింగ్ క్యాండిడేట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ముందు ఎంక్వైరీ చేస్తారు. సో మనం ఎంక్వైరీ చేసేటప్పుడు ఒకవేళ ఏమైనా అబ్జెక్షన్ వచ్చినాయి అనుకోండి, ఆఫ్టర్ ద సమరీ ఎంక్వైరీ మనం ఎవరైనా ఒకవేళ సరిగా ఇన్ఫర్మేషన్ ఇవ్వలేదంటే మళ్ళీ మనం ఎలక్షన్స్ స్టేట్ ఎలక్షన్ కమిషన్ ప్రకారం
కొంత అంటే చాలా ఇంపార్టెంట్ అంశాలు ఉంటాయి. దాని ప్రకారం ఒకవేళ ఆబ్జెక్షన్స్ వచ్చిన తర్వాత ఎంక్వైరీ చేసిన తర్వాత ఎక్కడైనా ఇట్లా ఇష్యూస్ ఉంటాయంటే నామినేషన్ రిజెక్ట్ కూడా అవుతాయి. దీంతోపాటు మహారాష్ట్ర సంబంధించిన పోలీస్ చెక్ పోస్టులు కానీ తర్వాత ఎస్ఎస్టీస్ కూడా అవన్నీ కూడా పెట్టడం జరిగింది. 50,000 అండ్ అబవ్ క్యాష్ విదౌట్ ప్రాపర్ డాక్యుమెంట్స్, 10,000 అండ్ అబవ్ ఏవైతే కైండ్ ఉన్నాయో విదౌట్ ప్రాపర్ డాక్యుమెంట్స్, ఎవరికి ఇబ్బంది లేకుండా ఫార్మర్స్ కానీ మిగతా బిజినెస్ కమ్యూనిటీ కానీ ఎవరికి ఇబ్బంది లేకుండా అవి కూడా మనం మానిటర్ చేయడానికి యాక్షన్స్ తీసుకుంటున్నాం. బీసీ రిజర్వేషన్లు కొంత తగ్గినాయని ఒక అపోహ ఉన్నది. అసలు దీనికి క్లారిటీ ఏంటి? ఎస్సీ ఎస్టీ రిజర్వేషన్ సంబంధించిన 2011 సెన్సస్ ప్రకారం బీసీ రిజర్వేషన్ సంబంధించిన డెడికేటెడ్ కమిషన్ ప్రకారం ఉంది. జీపీ విత్ 100% ఎస్టీ పాపులేషన్. సో అక్కడ అంటే ఇట్ విల్ ఆటోమేటికలీ గో టు ద ఎస్టీ రిజర్వేషన్. నాన్ ఏజెన్సీ ఏవైతే ఉన్నాయో అక్కడ సంబంధించిన ఫస్ట్ మనం ఎస్టీ రిజర్వేషన్, తర్వాత ఎస్సీ రిజర్వేషన్, తర్వాత బీసీ రిజర్వేషన్ అట్లా మనం ఉన్న పొలిటికల్ పార్టీస్ సమక్షంలోనే చేయడం జరిగింది. 50% అది దాటకూడదు యాజ్ పర్ ద ఆనరబుల్ సుప్రీం కోర్ట్ ఆర్డర్స్. దాని ప్రకారం ఈ ప్రాసెస్ ట్రాన్స్పరెంట్గా జరిగి మళ్ళీ అందరికీ కూడా ఎక్స్ప్లెయిన్ చేసినే మనం ఉన్న గ్యాజెట్ కూడా పబ్లిష్ చేశాము. ఇప్పటి వరకు మీరు దాదాపు కేంద్ర ప్రభుత్వం నుంచి 7 అవార్డులు పొందారు. ఈ ఎన్నికల్ని కూడా ఏమైనా ప్రయారిటీ తీసుకొని అవార్డు పొందడానికి ఏమైనా ప్రయత్నిస్తున్నారు? కోఆర్డినేషన్ చేయడానికి ఏమైనా ప్రయత్నం ఉందా లేదా సాదాసీదాగా జరుగుతుంది? సో దానికి సంబంధించిన బేసికల్గా ఎలక్షన్స్ ఫ్రీ అండ్ ఫెయిర్ జరగాలి, అది చాలా ఇంపార్టెంట్ అంశం ఉన్నాయి. సో ఈసారి మనం స్టేట్ ఎలక్షన్ కమిషన్ నుంచి ఒకటి టీ పోల్లో డెడికేటెడ్ ఒక మాడ్యూల్ కూడా గ్రీవెన్సెస్ సంబంధించిన వస్తాయి. ఆ గ్రీవెన్సెస్ టైమ్లీ మేనర్లో క్వాలిటీ మేనర్లో డిస్పోజ్ చేయాలి. అది ఒకటి ఈసారి తప్పకుండా నోడల్ ఆఫీసర్ కూడా ఉన్నారు వారి ద్వారా, తర్వాత నోడల్ ఆఫీసర్ ఫర్ ఎంసీసీ ద్వారా అది అడ్రస్ చేయడానికి ప్రయత్నం చేస్తాము. తర్వాత పోలింగ్ స్టేషన్స్లో ఏఎంఎఫ్ బిఎంఎఫ్ అది చాలా ఇంపార్టెంట్ ఉన్నాయి. 3,888 పోలింగ్ స్టేషన్స్ ఉన్నాయి కాబట్టి అక్కడ ఏఎంఎఫ్ బిఎంఎఫ్ కూడా ఇన్షూర్ చేయాలి. దాన్ని కూడా మనం స్పెషల్గా ఇంట్రెస్ట్ కూడా తీసుకోవడం జరుగుతుంది. థ్యాంక్ యూ. జిల్లా కలెక్టర్ రాజర్షి అభిప్రాయం అంటే ఈ ఎన్నికల్ని సజావుగా నిర్వహించేందుకు సమన్వయంతో పనిచేస్తామనే మాట వినిపిస్తుంది. అలాగే ఎలాంటి అభ్యంతరాలకు అనుమానాలకు తావు లేకుండా పారదర్శకమైన ఏర్పాటు చేస్తున్న మాట వస్తుంది. కెమెరామెన్ కిరణ్తో మణి, ఈటీవీ న్యూస్, ఆదిలాబాద్. కర్ణాటకలో ప్రధానమంత్రి ఉడిపి దేవాలయాన్ని సందర్శిస్తున్నారు. ప్రత్యక్ష ప్రసారం ద్వారా చూద్దాం.
అంతకుముందు ఉడుపిలో ప్రధాని నరేంద్ర మోదీ రోడ్ షో నిర్వహించారు. ఈ సందర్భంగా బీజేపీ కార్యకర్తలు, స్థానికులు ప్రధానిపై పూల వర్షం కురిపించారు. ఢిల్లీ నుంచి విమానంలో మంగళూరుకు చేరుకున్న ప్రధాని అక్కడి నుంచి ప్రత్యేక హెలికాప్టర్లో ఉడుపికి చేరుకున్నారు. అనంతరం ఉడుపిలో ఉన్న శ్రీకృష్ణ మఠాన్ని సందర్శించి ప్రధాని మోదీ గీతోత్సవం, లక్షకంఠ పారాయణం కార్యక్రమాల్లో పాల్గొన్నారు. సువర్ణ తీర్థ మంటపం, సువర్ణ కనక కిండీలను ప్రారంభించారు. అనంతరం గోవా వెళ్లనున్న ప్రధాని ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన శ్రీరాముడి విగ్రహాన్ని ఆవిష్కరించనున్నారు. जिस तरीके से वो कार्य कर रहे हैं वो आगे भी करते रहे। పాకిస్తాన్ మాజీ ప్రధాని తన తండ్రి ఇమ్రాన్ ఖాన్ సజీవంగా ఉన్నట్లు ఆధారాలు చూపాలని ఆయన కుమారుడు కాసిం ఖాన్ డిమాండ్ చేశారు. గత నెలన్నర నుంచి తన తండ్రిని ఎవరూ కలవకుండా డెత్ సెల్లో ఒంటరిగా నిర్బంధించారని ఆరోపించారు. కోర్టు ఉత్తర్వులు ఉన్నప్పటికీ తన తండ్రిని చూసేందుకు తనతో సహా ఇతర కుటుంబ సభ్యులను అనుమతించడం లేదని చెప్పారు. ఇమ్రాన్ ఖాన్ ఆరోగ్య పరిస్థితిపై తమకు ఎలాంటి సమాచారం అందడం లేదని సామాజిక మాధ్యమం ఎక్స్లో పోస్టు చేశారు. ఆయన్ను చీకట్లోనే మగ్గిపోయేలా చేయడం సరికాదన్నారు. తన తండ్రికి ఏం జరిగినా పాకిస్తాన్ ప్రభుత్వం బాధ్యత వహించాల్సి ఉంటుందని కాసిం ఖాన్ తెలిపారు. ఇమ్రాన్ ఖాన్ విషయంలో అంతర్జాతీయ మానవ హక్కుల సంఘాల జోక్యం చేసుకోవాలని కోరారు. రాజకీయ కుట్రలో భాగంగా తన తండ్రిని 845 రోజుల నుంచి జైల్లో అక్రమంగా నిర్బంధించారని, ఆయన్ను వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేశారు. పలు కేసుల్లో భాగంగా ఇమ్రాన్ ఖాన్ 2023 నుంచి అడియాలా జైల్లో ఉన్నారు. 3 రోజుల క్రితం ఆయన చనిపోయారని సామాజిక మాధ్యమాల్లో వదంతులు రాగా ఇమ్రాన్ పార్టీకి చెందిన కార్యకర్తలు జైలు వద్ద ఆందోళన చేపట్టారు. హాంకాంగ్లోని 7 బహుళ అంతస్తుల భవనాల్లో చోటు చేసుకున్న అగ్ని ప్రమాదంలో మృతుల సంఖ్య 94కు చేరింది. మరో 279 మంది ఆచూకీ కోసం రెస్క్యూ సిబ్బంది గాలిస్తున్నారు. భవనాల్లో దట్టమైన పొగ అలుముకోవడంతో ఫ్లాష్ లైట్ల సాయంతో సహాయక చర్యలను చేపడుతున్నారు. మంటలను అదుపు చేసే క్రమంలో 11 మంది అగ్నిమాపక సిబ్బంది గాయపడ్డారని అధికారులు తెలిపారు. దాదాపు 900 మందిని పునరావాస కేంద్రానికి తరలించామని చెప్పారు. అగ్ని ప్రమాదానికి సంబంధించి నిర్మాణ సంస్థకు చెందిన 3 అరెస్టు చేశామని వెల్లడించారు. మరమ్మతుల సందర్భంగా కిటికీల వద్ద పాలిస్టరైన్ బోర్డులు ఎందుకు ఏర్పాటు చేశారనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. శ్వేత సౌధం సమీపంలో జరిగిన కాల్పుల ఘటనలో ఒక నేషనల్ గార్డు మృతి చెందారని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తెలిపారు. వెస్ట్ వర్జీనియాకు చెందిన సారా బెక్స్ట్రోమ్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందారని వెల్లడించారు. మరొకరు ప్రాణాల కోసం పోరాడుతున్నారని, అతని పరిస్థితి విషమంగా ఉందని చెప్పారు. అమెరికా దళాలతో కలిసి పనిచేసిన ఆఫ్ఘనిస్తాన్ పౌరులను మాజీ అధ్యక్షుడు జో బైడెన్ అమెరికాలోకి అనుమతించారని ట్రంప్ మండిపడ్డారు. వారిలో ఒకరు శ్వేత సౌధం వద్ద కాల్పులకు పాల్పడ్డాడని తెలిపారు. కాల్పులకు పాల్పడిన వ్యక్తి మానసిక సమస్యలతో బాధపడుతున్నాడని చెప్పారు. మరోవైపు ఆఫ్ఘనిస్తాన్ సహా 18 దేశాల పౌరులు పొందిన గ్రీన్ కార్డులపై పునః పరిశీలన జరుపుతామని యుఎస్ సిటిజన్షిప్, ఇమిగ్రేషన్ సర్వీసెస్ డైరెక్టర్ జోసెఫ్ ఎడ్లో పేర్కొన్నారు. అధ్యక్షుడి ఆదేశాల మేరకు ఈ చర్యలు చేపట్టినట్లు ఎక్స్లో పోస్టు పెట్టారు. గతంలో అమెరికాకు వచ్చే 12 దేశాల పౌరులపై ట్రంప్ తాత్కాలిక నిషేధం విధించారు. అందులో ఆఫ్ఘనిస్తాన్ సహా పలు దేశాలు ఉన్నాయి. వెనిజువేలాకు చెందిన మాదక ద్రవ్యాల అక్రమ రవాణా నెట్వర్క్లపై చర్యలు చేపడతామని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రకటించారు. అతి త్వరలో వెనిజువేలా భూభాగంలో ఆపరేషన్లు చేపడతామన్నారు. మాదక ద్రవ్యాల అక్రమ రవాణాను అరికట్టడానికి సముద్రం మీదుగా ఎన్ని చర్యలు తీసుకున్నా ఫలితం లేదని తెలిపారు. అందుకే వెనిజువేలా భూభాగంలో చర్యలు చేపట్టడానికి ప్రణాళిక సిద్ధం చేస్తున్నామని చెప్పారు. ఇప్పటికైనా తమ దేశంలోకి మాదక ద్రవ్యాలు సరఫరా చేయడాన్ని ఆపాలని వెనిజువేలాను ట్రంప్ మరోసారి హెచ్చరించారు. ఇప్పటికే కరేబియన్ సముద్రంలో అమెరికా భారీగా బలగాలు, యుద్ధ నౌకలు, జలంతర్గాములు, అత్యాధునిక ఫైటర్ జెట్లను మోహరించింది. డ్రగ్స్ సరఫరా చేస్తున్నారన్న సమాచారంతో పలుమార్లు నౌకలపై దాడులు చేసింది. తాజాగా ట్రంప్ చేసిన ప్రకటనతో ఏ క్షణమైనా అగ్రరాజ్యం వెనిజువేలా భూభాగంపై దాడి చేసే అవకాశం ఉంది. వెనిజువేలా ముఠాల నుంచి మాదక ద్రవ్యాలు అమెరికాను ముంచెత్తుతున్నాయని ట్రంప్ చాలా కాలంగా చెబుతున్నారు. డ్రగ్స్ ముఠాలతో వెనిజువేలా అధ్యక్షుడు నికోలస్ మదురోకు కూడా సంబంధాలున్నాయని ఆరోపణలు చేశారు. కోట్ల రూపాయల ధరలు పలుకుతూ రికార్డులు నమోదు చేస్తున్న హైదరాబాద్లోని కోకాపేట భూములకు సంబంధించి 2 విడత వేలం జరుగుతోంది. ప్లాట్ నెంబర్ 15, 16లోని 9 ఎకరాల భూమికి సంబంధించి ఆన్లైన్లో వేలం నిర్వహించనున్నారు. ఇందుకు సంబంధించి ప్రారంభ ధరను 99 కోట్లుగా హెచ్ఎండిఏ నిర్ణయించింది. ఈ నెల 25న జరిగిన మొదటి విడతలో
రికార్డు స్థాయిలో ఎకరానికి 137.25 కోట్లు పలికింది. మొత్తంగా కోకాపేట నియోపోలిస్లో 29 ఎకరాలతో పాటు మూసాపేట దగ్గర ఉన్న 16 ఎకరాల భూములు వేలం వేయాలని నిర్ణయించింది. డిసెంబర్ 3, 5 తేదీల్లో మిగతా ప్లాట్లకు వేలం జరగనుంది. కోకాపేట నియోపోలిస్ ప్లాట్లకు ఎకరానికి 99 కోట్లు, కోకాపేట గోల్డెన్ మైల్ ప్లాట్లకు 70 కోట్లు, మూసాపేట్ ప్లాట్లకు 75 కోట్ల చొప్పున హెచ్ఎండిఏ ప్రారంభ ధరను నిర్ణయించింది. ఈసారి భూముల వేలం ద్వారా భారీగా ఆదాయం వస్తుందని అధికారులు అంచనా వేస్తున్నారు. తెలంగాణ, ఈశాన్య రాష్ట్రాల మధ్య సంస్కృతి, సాంకేతిక పరంగా ఎంతో సారూప్యత ఉందని గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ అభిప్రాయపడ్డారు. రాజ్భవన్లో నార్త్ ఈస్ట్ కనెక్ట్ టెక్నో కల్చరల్ ఫెస్టివల్ ఫేజ్ 2 ముగింపు కార్యక్రమాన్ని నిర్వహించారు. కార్యక్రమంలో గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ, మాజీ గవర్నర్ బండారు దత్తాత్రేయ, మంత్రి పొన్నం ప్రభాకర్ సహా పలువురు ప్రముఖులు పాల్గొన్నారు. ఈశాన్య రాష్ట్రాల నుంచి వచ్చిన పలువురు కళాకారులు ఆయా రాష్ట్రాల సంప్రదాయ నృత్యాలతో ఆకట్టుకున్నారు. వ్యాపార రంగంలో రాణించాలనుకునే వారికి హైదరాబాద్లో మంచి అవకాశాలు ఉన్నాయన్న గవర్నర్, ఇక్కడి యువత ఉద్యోగ కల్పన వైపు ఎక్కువగా మొగ్గు చూపుతారన్నారు. Of the festival, or of the techno festival, as we call it, techno-cultural festival, has been great. This is one of the things that define a festival, the spirit. I could see the organizers enjoying organizing this. I sometimes felt that they may have been too tired, but whenever I asked them, they said, "No, sir, we're enjoying it." And I asked the Northeast delegates, "How do you like it?" And they all told me that it was a great experience. And that's what we wanted it to be, actually. An experience that they would nurture for days to come. Hyderabad celebrates the spirit of entrepreneurship. As we envision by 2047, Telangana surges ahead with Hyderabad rising, transforming our capital into the bluest, greenest, cleanest, fastest, safest, net zero opportunity city, an example of sustainability innovation. ప్రయాణికుల అవసరాలను ప్రైవేటు ట్రావెల్స్ నిర్వాహకులు సొమ్ము చేసుకుంటున్నారు. పండుగల సమయంలో ఇష్టారాజ్యంగా ఛార్జీలు పెంచేస్తున్నారు. రైల్వే, ఇటు ఆర్టీసీ సంస్థలు పండుగల సమయంలో ప్రత్యేక రైళ్లు, ప్రత్యేక బస్సులను ఆలస్యంగా ప్రకటించడం వల్ల ఇలాంటి పరిస్థితులు ఎదురవుతున్నాయని ప్రయాణికులు ఆరోపిస్తున్నారు. పండుగల సమయంలో హైదరాబాద్ నుంచి ఏపీకి వెళ్లే ప్రయాణికులను ప్రైవేటు ట్రావెల్స్ నిర్వాహకులు నిట్ట నిలువున దోచేస్తున్నారు. ఇంత జరుగుతున్నా రవాణా శాఖ అధికారులు చూసి చూడనట్లు వ్యవహరిస్తున్నారని ప్రయాణికులు మండిపడుతున్నారు. పండుగ అంటే సకుటుంబ సపరివార సమేతంగా జరుపుకుంటారు. అందులోనూ సంక్రాంతి పండుగకు ఎక్కడెక్కడో ఉన్న తెలుగు వారంతా తమ తమ సొంతూళ్లకు చేరుకుంటారు. అందుకోసం 2-3 నెలల నుంచే ప్రయాణాలు బుక్ చేసుకుంటారు. కానీ రైల్వే, ఆర్టీసీ మాత్రం పండుగకు 20 రోజుల ముందు ప్రత్యేక రైళ్లు, బస్సులను ప్రకటిస్తుంది. ఇదే అదునుగా సంక్రాంతి వేళ ప్రైవేటు ట్రావెల్స్ యజమానులు ప్రయాణికులను నిలువునా దోచేస్తున్నారు. జనవరి 9, 10 హైదరాబాద్, విశాఖపట్నం రూట్లో ఆర్టీసీ బస్సులో టికెట్ ధర 1880 రూపాయలు ఉంటే ప్రైవేటు ట్రావెల్స్లో 5000 వరకు ఉంటుంది. ప్రైవేటు స్లీపర్ బస్సుల్లో అయితే 6000 పైమాటే. పండుగ పేరుతో విమాన ఛార్జీల కంటే ప్రైవేటు ట్రావెల్స్ బస్సుల్లో అధిక ఛార్జీలు వసూలు చేస్తున్నారని ప్రయాణికులు వాపోతున్నారు. సంక్రాంతి పండుగకు హైదరాబాద్ నుంచి ఏపీలోని అనేక ప్రాంతాలకు ప్రజలు వెళ్తుంటారు. ప్రస్తుతం సంక్రాంతికి హైదరాబాద్ నుంచి విజయవాడ, విశాఖపట్నం, రాజమహేంద్రవరం వంటి ప్రాంతాలకు వెళ్లే రైళ్లు, ఆర్టీసీ బస్సుల్లో టికెట్లు అయిపోయాయి. ప్రత్యేక రైళ్లు, బస్సులు ప్రకటించడంలో రైల్వే శాఖ, రోడ్డు రవాణా సంస్థలు జాప్యం చేస్తున్నాయి. ఆ పరిస్థితులను ప్రైవేటు ట్రావెల్స్ యాజమాన్యాలు తమకు అనుకూలంగా మలుచుకుంటున్నారు. సంక్రాంతి వేళ జనవరి 9, 10, 11, 12 తేదీల్లో ఏపీకి వెళ్లే రైళ్లు, బస్సులకు భారీగా డిమాండ్ నెలకొనడంతో ప్రైవేటు బస్సుల యాజమాన్యాలు ఛార్జీలను పెంచేస్తున్నాయి. ఆర్టీసీ ప్రత్యేక బస్సుల్లోనూ అదనపు ఛార్జీలు ఉంటున్నా గరిష్టంగా 50% మించడం లేదు. ప్రైవేటు బస్సుల యజమానులు మాత్రం 2-3 రెట్లు అధికంగా వసూలు చేస్తున్నారు. ఈ హైదరాబాద్ నుంచి 90% పోయేవాళ్ళు, ఎందుకంటే ఆంధ్రాకి పోయే వాళ్ళు ఎక్కువ ఉంటారు. వాళ్ళకి ఏంటంటే ముందు నెల నుంచి 2 నెలల నుంచే బుకింగ్
బుకింగ్ కావడానికి వాళ్ళు ముందు ఆర్టీసీ కానీ ప్రైవేట్ బస్సులు వాళ్ళు అప్రోచ్ అవుతుంటారు. ప్రైవేట్ వాళ్ళు ఏం చేస్తారంటే ఒకటికి 400 కానీ 500 కానీ రేట్లు డబుల్ వసూలు చేస్తారు. అంతకుముందు మామూలుగా విజయవాడ కానీ ఎక్కడ కానీ విశాఖపట్నం కానీ ఎక్కడైనా వాళ్ళు అడుగుతుంటే ఏమవుతుందంటే 1000 నుంచి 1200 నుంచి 1500 వచ్చేది ఉండే. కానీ ఇప్పుడు ఏం చేస్తారంటే వాళ్ళు ఈ యొక్క ఎక్కువ పబ్లిక్ ఈ సంక్రాంతి అనగానే వాళ్ళకి ఎక్కువ వాళ్ళు కంపల్సరీ పోతారని చెప్పి వాళ్ళు 300-400 దోపకం అనేది ఎక్కువ అది జరుగుతుంది. సాధారణ రోజుల 800 నుంచి 1000 రూపాయలు పలుకుతుందండి. ఈ డిసెంబర్ నుంచి స్టార్ట్ చేస్తే 3000, 4000, 5000 వాళ్ళకి నోటికి వచ్చిందే వేదన. మళ్ళీ ముంగటి సీట్లకు వేరు, వెనక సీట్లకు వేరు, మళ్ళీ బెర్త్కు వేరు, అక్కడ వేరు. ఇక్కడ టయానికి దిగింది బట్టి అక్కడ 9కి లోపల దిగితే వేరు, 9 తర్వాత దిగితే వేరు. ఇట్లా రేటు వాళ్ళకి ఇష్టం ఉన్నట్టు. ఎందుకంటే ఒక పద్ధతి, ఒక పరిష్కారం లేని ఆలోచన లేకుండా ఎవరికి తెలియదు. ఒక టికెట్ తీసుకున్న టయానికే ఇంత అని చెప్తున్నారు. ప్రైవేట్ ట్రాన్స్పోర్టర్లు ఉన్నారు కదా, వీళ్ళది సంక్రాంతి పండుగ రాగానే ప్రజలకు సంక్రాంతి పండుగ లేదు, వాళ్ళకి సంక్రాంతి పండుగలాగా అయిపోయింది. ఇప్పుడు ఒక సదరు ఫ్యామిలీలో ఇద్దరు పిల్లలు, ఇద్దరు భార్యాభర్తలు పోవాలంటే 30,000 ఖర్చు. వాళ్ళు ఏంటంటే ఇక సంవత్సరానికి ఒకసారి పండుగ అన్నట్టుగా వాళ్ళు ఇక్కడ నుంచి బయలుదేరుతూ ఉంటారు. దాన్ని ప్రైవేట్ యాజమాన్యం సొమ్ము చేసుకునే ప్రయత్నం చేస్తుంది. ఇది తప్పు. పల్లెటూరులో ఏజెన్సీ ప్రాంతాల నుంచి వచ్చి ఇక్కడ ఉంటున్న వాళ్ళు ఉన్నారు. అందరూ మధ్యతరగతి వాళ్ళే, 20-30,000 జీతాలు ఉన్న వాళ్ళు. వాళ్ళని దృష్టిలో పెట్టుకొని రేట్లు పెడితే బాగుంటుంది. గతంలో మా నార్మల్లో 800 నుంచి 1000 రూపాయల వరకు ఉంటూ ఇప్పుడు 2000, 3000, 4000 వరకు దోచుకోవడం. ఈ దారి దోపిడీ ఆపాలని చెప్పేసి ఈ మీడియా ముఖంగా వారిని విజ్ఞప్తి చేస్తున్నారు. సంక్రాంతికి సొంతూళ్లకు వెళ్లే వారికి ఇబ్బంది తలెత్తకుండా రవాణా శాఖ అధికారులు చర్యలు తీసుకోవాలని ప్రయాణికులు విజ్ఞప్తి చేస్తున్నారు. ప్రైవేటు ట్రావెల్స్ ఛార్జీల మోత అరికట్టడం సహా వీలైనంత ముందుగానే రైల్వే, ఆర్టీసీ సంస్థలు ప్రత్యేక సర్వీసులు ప్రకటించాలని విజ్ఞప్తి చేస్తున్నారు. కర్ణాటకలోని ఉడుపిలో పర్యటిస్తున్న ప్రధాని మోదీ లక్షకంఠ గీతా పారాయణం కార్యక్రమంలో పాల్గొన్నారు. ప్రత్యక్ష ప్రసారం ద్వారా చూద్దాం. రసనం ఘ్రాణమేవ చ అధిష్టాయ మనశ్చాయం విషయానుపసేవతే ఉత్క్రామంతం స్థితం వాపి భుంజానం వా గుణాన్వితం విమూఢానానుపశ్యంతి పశ్యంతి జ్ఞానచక్షుషః యతంతో యోగినశ్చైనం పశ్యంత్యాత్మన్యవస్థితం యతంతో ప్రకృతాత్మానో నైనం పశ్యంతి చేతసా యదాదిత్యగతం తేజో జగద్భాసయతే స్థిరం యచ్చంద్రమసి యచ్చాగ్నౌ తత్తేజో విద్ధి మామకం గామావిశ్య చ భూతాని ధారయామ్యహమోజసా ఉష్ణామి చౌషధీ సర్వా సోమో భూత్వా రసాత్మకః అహం వైశ్వానరో భూత్వా ప్రాణినాం దేహమాశ్రితః ప్రాణాపానసమాయుక్తః పచామ్యన్నం చతుర్విధం సర్వస్య చాహం హృది సన్నివిష్టో మత్తస్మృతిర్జ్ఞానమపోహనం చ వేదైశ్చ సర్వైరహమేవ వేద్యో వేదాంతకృద్వేద విదేవ చాహం ద్వావిమౌ పురుషో లోకే క్షరక్షాక్షర ఏవ చ సర్వాణి భూతాని కూటస్థోక్షర ఉచ్యతే ఉత్తమః పురుషస్త్వన్యః పరమాత్మేతుదాహృతః యో లోకత్రయమావిశ్య బిభర్త్యవ్యయ ఈశ్వరః యస్మాక్షరమగీతోऽహం అక్షరాదపి చోత్తమః అతోస్మి లోకే వేదే చ ప్రతితః పురుషోత్తమః
यो मामेवमतं मूढो जानाति पुरुषोत्तमम् स सर्वविद् भजति माम् सर्वभावेन भारत इति गुह्यतमं शास्त्रम् इदमुक्तं मया नघ एतद्बुद्ध्वा बुद्धिमान् स्यात् प्रकृत्यश्च भारत ॐ तत्सदिति श्रीमद्भगवद्गीतासु उपनिषत्सु ब्रह्मविद्यायां योगशास्त्रे श्रीकृष्णार्जुनसंवादे पुरुषोत्तमयोगो नाम पञ्चदशोऽध्यायः। ॐ श्रीकृष्णार्पणमस्तु। ಈ ಭಗವದ್ಗೀತೆಯ ಪಾರಾಯಣವನ್ನ ಶ್ರೀ ಕೃಷ್ಣಾರ್ಪಣಮಸ್ತು ಅಂತ ಹೇಳಿ ಸಮರ್ಪಣೆ ಮಾಡಿ ಈ ಪುಣ್ಯವನ್ನ ನಮ್ಮ ಪ್ರಧಾನಮಂತ್ರಿಗಳಿಗೆ ಧಾರೆ ಎರೆಯೋಣ. ಅನೇನ ಪುಣ್ಯೇನ ಸುಪುಣ್ಯವಾನ್ ಭವ ಎಂಬುವ ಒಂದು ಸಮರ್ಪಣೆಯನ್ನ ಮಾಡ್ತಾ ಪ್ರಧಾನವಾದ ಕಾರ್ಯಕ್ರಮ ನಮ್ಮ ನಿಮ್ಮೆಲ್ಲರ ಪ್ರೀತಿಯ ಪ್ರಧಾನಮಂತ್ರಿಗಳಿಂದ ಶುಭಾಶಂಸನೆ. हमारे शक्ति कृष्ण के शक्ति आवेश अवतार आदरणीय प्रधानमंत्री जी अपनी ओज प्रोत वाणी से हम सभी को ज्ञान देंगे. ಎಲ್ಲರಿಗೂ ನಮಸ್ಕಾರ. जय श्री कृष्ण, जय श्री कृष्ण, जय श्री कृष्ण. मैं अपनी बात बताना शुरू करूं उसके पहले यहां कुछ बच्चे चित्र बना के ले आए हैं. जरा एसपीजी के लोग और लोकल पुलिस के लोग मदद करें, उसको कलेक्ट कर लें. अगर आपने उसके पीछे अपना एड्रेस लिखा होगा तो मैं जरूर आपको धन्यवाद पत्र भेजूंगा. जिसके पास कुछ न कुछ है दे दीजिए, वो कलेक्ट कर लेंगे और आप फिर शांति से बैठ जाइए. ये बच्चे इतनी मेहनत करते हैं और कभी कभी मैं उनके साथ कभी अन्याय कर देता हूं तो दुख होता है मुझे. जय श्री कृष्ण. भगवान श्री कृष्ण के दिव्य दर्शनों की संतुष्टि, श्रीमद् भगवद गीता के मंत्रों की ये आध्यात्मिक अनुभूति और इतने सारे पूज्य संतों गुरुओं की ये उपस्थिति मेरे लिए परम सौभाग्य है. मेरे लिए ये असंख्य पुण्यों को प्राप्त करने जैसा है. और जो मुझे सम्मान दिया गया, मेरे लिए जो भाव प्रकट किए गए, शायद मुझे इतने आशीर्वाद मिले कि मेरे लिए जो कहा जाता है मैं उससे योग्य बनूं और ज्यादा काम करूं और मुझसे जो अपेक्षाएं हैं उसे मैं पूर्ण करूं. भाइयों बहनों, अभी 3 दिन पहले ही मैं गीता की धरती कुरुक्षेत्र में था. अब आज भगवान श्री कृष्ण के आशीर्वाद और जगत गुरु श्री मध्वाचार्य जी के यश की इस भूमि पर आना
मेरे लिए परम संतोष का अवसर है। आज के इस अवसर पर जब 1 लाख लोगों ने एक साथ भगवत गीता के श्लोक पढ़े तो पूरे विश्व के लोगों ने भारत की सहस्त्र वर्षों की दिव्यता का साक्षात दर्शन भी किया है। इस कार्यक्रम में हमें आशीर्वाद देने के लिए पधारे हुए श्री श्री सुगुणेन्द्र तीर्थ स्वामी जी, श्री श्री सुशींद्र तीर्थ स्वामी जी, कर्नाटका के गवर्नर थावरचंद गहलोत जी, केंद्रीय मंत्रिमंडल के मेरे सहयोगीगण, राज्य सरकार के मंत्री, सांसद, विधायक, उडुपी के अष्टमठों के सभी अनुयायी, उपस्थित अन्य संतगण, देवी और सज्जनों, कर्नाटका की इस भूमि पर यहां के स्नेहीजनों के बीच आना मेरे लिए सदा ही एक अलग अनुभूति होती है और उडुपी की धरती पर आना तो हमेशा अद्भुत होता है। అంతరిక్ష రంగంలోకి ప్రైవేటు సంస్థల్ని ఆహ్వానిస్తూ ప్రభుత్వం ముందడుగు వేస్తోంది. అందులో భాగంగానే గురువారం ప్రధాని నరేంద్ర మోదీ స్కై రూట్ ఏరోస్పేస్ ఇన్ఫినిటీ క్యాంపస్తో పాటు విక్రమ్-1 రాకెట్ను ఆవిష్కరించారు. దేశంలోనే తొలి ప్రైవేటు ఆర్బిట్ రాకెట్ విక్రమ్-1 ప్రత్యేకతల్ని ఇప్పుడు చూద్దాం. భారత అంతరిక్ష వ్యవస్థలో ఒక సువర్ణ అధ్యాయం ప్రారంభమైంది. ఇన్ని రోజులు ప్రభుత్వ రంగమే చేసేటువంటి కార్యక్రమాలను ఇప్పుడు ప్రైవేట్ రంగంలోకి కూడా తీసుకొచ్చారు. అందులో భాగంగానే స్కై రూట్ ఏరోస్పేస్ ఇన్ఫినిటీ క్యాంపస్ని హైదరాబాద్లోని రావిరాల వద్ద ఏర్పాటు చేశారు. ఈ క్యాంపస్ ఏదైతే ఉందో దీన్ని ప్రధాని మోదీ వర్చువల్గా ఈరోజు ప్రారంభించారు. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డితో కలిసి దాన్ని ప్రారంభించారు. అయితే ఇక్కడ మనం ఈరోజు దాంతోపాటు అంటే ఏరోస్పేస్ క్యాంపస్తో ఇన్ఫినిటీ క్యాంపస్తో పాటు విక్రమ్-1 రాకెట్ను కూడా ఆవిష్కరించారు. అయితే ఈ రాకెట్ డెమోని ఇక్కడ ప్రదర్శిస్తున్నారు. ఇక్కడ మనం చూడొచ్చు ఇందులో ఉన్నటువంటి భాగాల్ని దేనికి అదిగా సపరేట్ చేసి ఇక్కడ మనకు డెమోగా చూపిస్తున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది. అయితే ఇందులో చూడొచ్చు ఇక్కడ ఫస్ట్ పార్ట్ ఏదైతే ఉందో ఆ ఫస్ట్ పార్ట్ని ఇక్కడ చూపిస్తున్నారు. అయితే దానికి సంబంధించినటువంటి డెమోను కూడా ఇక్కడ ప్రదర్శిస్తున్నారు. అదే ఇందులో ఈ ఇన్స్ట్రిక్ట్ ఫైర్ ఏదైతే ఉంటుందో అది ఎలా వస్తుంది అని చెప్పేది విధంగా అయితే ఈ పార్ట్ ఏదైతే ఉందో దాని నుంచి ఎలా ఆ ఫైర్ కానీ ఎలా ప్రొడ్యూస్ అవుతుంది, రాకెట్ స్టేజ్ స్టాటిక్ ఫైర్ టెస్ట్ అనేది ఇక్కడ ప్రదర్శిస్తున్నారు. అయితే ఈ చూడొచ్చు ఇక్కడ మొదటి భాగము. దాని తర్వాత రెండవ భాగానికి సంబంధించి ఆర్బిట్స్ ఏవైతే ఉంటాయో అయితే మొత్తంగా చూస్తే అయితే ఈ ప్రోడక్ట్ ఏదైతే ఉందో దీనిని లోవర్ ఎర్త్ ఆర్బిట్లోకి దాదాపుగా అంటే 480 కిలోలకు సంబంధించినటువంటి ఆర్బిట్స్ని అటువంటివి పంపేందుకు ఇది ఫస్ట్ కమర్షియల్ రాకెట్ ఇది విక్రమ్-1 అనేది. అయితే దీన్ని మొత్తం చూస్తే కార్బన్ ఫైబర్తో ఈ నిర్మాణం అయితే చేశారు. దీని తయారీ చూస్తే కనుక చాలా దృఢంగా కార్బన్ ఫైబర్తో చేసినటువంటి నిర్మాణం అయితే కనిపిస్తుంది. అయితే దీంట్లో వాడినటువంటి ఇంజిన్స్ ఏవైతే ఉంటాయో అవి 3D ప్రింటెడ్ లిక్విడ్ ఇంజన్లను ఇందులో వాడారు. తక్కువ బరువు, తక్కువ ఖర్చు, కానీ అత్యధికంగా పనితీరు ఏదైతే ఉంటుందో అది సూపర్ ఫాస్ట్గా ఉండే విధంగా కూడా వీటిని తయారు చేశారు. అయితే ఇక్కడ మనం ఈ డిస్ప్లేలో చూడొచ్చు ఈ ఆర్బిట్స్ వచ్చిన తర్వాత అంటే ఫస్ట్ పార్ట్ నుంచి తర్వాత సెకండ్ పార్ట్లోకి వచ్చిన తర్వాత ఆర్బిట్స్ ఎలా పనిచేస్తాయి అనేది కూడా ఇక్కడ మనకు డిస్ప్లే చేస్తున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది. ఈ ఆర్బిట్స్కి సంబంధించి కూడా అయితే ప్రతి నెల ఒక ఆర్బిట్ను తయారు చేయాలి అని చెప్పి టార్గెట్గా పెట్టుకున్నారు. మరికొన్ని రోజుల్లో దీన్ని లాంచ్ చేసేందుకు అంటే ఇక్కడ చూస్తే కనుక మళ్ళీ ఈ రాకెట్ రూపకల్పన డిజైన్ నుంచి తయారీ సమీకరణ అంటే ఈ ఇంటిగ్రేషన్ వీటన్నిటిని ఇంటిగ్రేట్ చేయడము, అట్లాగే పరీక్షలకు సంబంధించి టెస్టింగ్ ఎలా చేస్తారు వీటన్నిటికి సంబంధించి కూడా ఇదే క్యాంపస్లో చేసే అవకాశాలుగా వీటన్నిటి కూడా ఏర్పాటు చేసుకున్నారు. ప్రతి నెల ఒక ఆర్బిటల్ని రాకెట్ నుంచి అంతరిక్షంలోకి పంపించాలని టార్గెట్గా కూడా పెట్టుకున్నారు. అయితే ఇది మొత్తంగా చూడొచ్చు ఇది. అట్లాగే దీని తర్వాత నెక్స్ట్ మనకు అంతరిక్షంలోకి రాకెట్ అనగానే గుర్తొచ్చేది ఆ ముందున్నటువంటి పార్ట్, ఈ అంతరిక్షంలోకి వెళ్ళే పార్ట్ ఏదైతే ఉంటుందో అది ఇక్కడ మనం చూడొచ్చు. ఈ ఆర్బిట్స్ ఏవైతే ఉన్నాయో ఈ ఆర్బిటాల్ని ఆ కక్షలోకి ప్రవేశపెట్టే విధంగా ఉండేటువంటి దీన్ని కూడా ఇక్కడ దేనికి అదిగా సపరేట్గా ప్రదర్శిస్తున్నారు. అయితే ఇందులో యూజ్ చేసినటువంటి ఇంజిన్స్ ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా 3D ప్రింటెడ్ ఇంజిన్స్, అట్లాగే తక్కువ ఖర్చు, అత్యధికమైన పనితీరు ఉండే విధంగా కూడా దీన్ని ఏర్పాటు చేసినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. దీనికి సంబంధించి కూడా ఇక్కడ ఉన్నటువంటి ఈ డెమోస్ ఏవైతే ఉన్నాయో వీటిల్లో కూడా
ఇక్కడ ఏర్పాటు చేశారు. అయితే ఇది ఏదైతే ఉందో ఈ రాకెట్ తయారీ కర్మాగారం ఏదైతే ఉందో ఇది ప్రైవేట్ రంగానికి సంబంధించింది. అయితే మొత్తంగా చూస్తే కనుక ఇక్కడ చూస్తే మనకు కనిపిస్తుంది పూర్తి స్థాయిలో ఈ రాకెట్ డెమో అయితే మనకి ఇక్కడ కనిపిస్తుంది. ఇందులో ఉన్నటువంటి భాగాలు ఏవైతే ఉన్నాయో ఈ మా ఫస్ట్ పార్ట్ ఏంటి, సెకండ్ పార్ట్స్ ఏంటి, ఆర్బిటాల్లో ఎట్లా తయారు చేస్తారు, వాటి తయారీ నిర్మాణము, అట్లాగే వాటి అన్నిటిని ఇంటిగ్రేట్ చేయడము, అట్లాగే టెస్ట్కి సంబంధించి కూడా వీటన్నిటికీ ఇక్కడ చేస్తున్నారు. చివరిగా ఇక్కడ చూడొచ్చు లాంచింగ్ అయ్యేటప్పుడు ఎటువంటివి ఉంటాయి అనే అన్ని కోణాల్లో దీన్ని ఇక్కడ ప్రదర్శిస్తున్నారు. మొత్తంగా చూస్తే కనుక మనం ఇక్కడ చూడొచ్చు. మొత్తంగా చూస్తే హైదరాబాద్ని ఐటీ హబ్గానే ఉన్న హైదరాబాద్ని కూడా ఇప్పుడు స్పేస్ హబ్గా మారేందుకు హైదరాబాద్కి అన్ని రకాల అవకాశాలు ఉన్నాయని, దానికి సంబంధించి కేంద్ర ప్రభుత్వం కూడా ప్రతి అడుగులో వెన్నంటే ఉంటుందని కూడా ప్రధాని మోదీ ఇప్పటికే స్పష్టం చేశారు. అయితే ఈ ఏరోస్పేస్ ఇన్ఫినిటీ క్యాంపస్ ఏదైతే ఉందో దీన్ని లాంచ్ చేసిన క్రమంలో మోడీ చెప్పిన విషయం ఏంటంటే ఈ స్టార్టప్స్ ఏవైతే ఉన్నాయో వీటన్నింటికీ కూడా ప్రతి చోట ప్రతి అడుగులో కేంద్ర ప్రభుత్వం అండగా ఉంటుంది. భారత్లో ఉన్నటువంటి జెన్జీ సాంకేతికతను ఉపయోగించి ఈ అంతరిక్ష రంగంలో మున్ముందుకు వెళ్లేందుకు ఖచ్చితంగా అండగా ఉంటామని చెప్పి ప్రధాని కూడా స్పష్టం చేసినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. కెమెరామెన్ రమణ మహేష్తో శివరామకృష్ణ ప్రసాద్, ఈటీవీ న్యూస్, హైదరాబాద్.